హే గాయ్స్, తిరుపతి వెళ్ళామంటే తప్పకుండా విజయవాడలో ఆగాలి. ఆగి దర్శనం చేసుకొని అప్పుడు వెళ్ళాలి. ఇంకా మేము వచ్చేసరికి 10:30 అలా అవుతుంది. ఇంకా నదిలో స్నానం చేసి ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. నేను కొత్తగా ఒకటి తెలుసుకున్నా. అదేంటంటే ఫస్ట్ మేము తిరుపతి వెళ్ళి తర్వాత విజయవాడలో దర్శనం చేసుకుంటాము. సో కొంతమంది ఎలా అంటే ఫస్ట్ విజయవాడ వెళ్ళి తర్వాత తిరుపతి వెళ్తారంట. ఇదేంటో కొత్తగా అంటే నాకు తెలిసి ఇప్పుడే కాబట్టి కొత్తగా అనిపించింది నాకు. ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే ఇంకా తిరుపతి నుంచి వచ్చే ట్రైన్లో రాజమండ్రి వాళ్ళు వచ్చారనమాట మా పక్కనే. సో మేము విజయవాడలో ఆగుతున్నాం అంటే మేము వెళ్ళేటప్పుడు ఆగుతాము, విజయవాడలో దర్శనం చేసుకుని అప్పుడు తిరుపతి వెళ్తాము అనేసి అన్నారు. ఓహో అవునా అనిపించింది అప్పుడు వాళ్ళు చెప్పాక. విజయవాడ అయితే చాలా ఖాళీగా ఉంది, మాకు చాలా బాగా దర్శనం అయింది. ఇంకా మేమైతే కొండ మీదకి నడిచి వెళ్తున్నాం అనమాట, స్టెప్స్ దగ్గర నుంచి. ఇంకా మా వాళ్ళంతా నడిచే వెళ్తున్నాం. విజయవాడలో దుర్గమ్మ తల్లికి దర్శనం చేసుకున్నాక చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి. ఇంకా మేము వెళ్ళిందంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ట్రిప్ అని చెప్పి. మేము ఇంటి దగ్గర నుంచి సండే స్టార్ట్ అయ్యామన్నమాట. మళ్ళీ ఫ్రైడే కల్లా ఇంటికి వచ్చేసాము. మా డాడీ నన్ను తిట్టారనమాట ఫోన్ తీసుకొచ్చినందుకు. అక్కడ ఎలా లేదని చెప్పారు కదా, మేము అందరం కింద ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి. ఇంకా మా డాడీ తిడుతుంటే మా మమ్మీ సపోర్ట్ అనమాట, ఏ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటుంది కదా ఎందుకు అలా అంటావు అని చెప్పి. ఆ తర్వాత మా డాడీ వచ్చి అలిగితే ప్రతిమాలేరు అనుకోండి. నాకు అన్నవరం ప్రసాదమైన విజయవాడ ప్రసాదం అన్న చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే పులిహోర చాలా నచ్చేస్తుంది నాకు, చాలా ఫేవరెట్. ఇంకా అది ఏంటో మాకు ఇలా దర్శనం అవగానే వర్షం స్టార్ట్ అయ్యేది ఎక్కడైనా అంతే. ఈ విజయవాడలో కూడా ఇలానే వర్షం స్టార్ట్ అయిందా, అక్కడ తిరుపతిలో కూడా అలానే స్టార్ట్ అయింది. ఇంకా శ్రీపురంలో కూడా అలానే గోల్డెన్ టెంపుల్ దగ్గర ఏమైనా తీసుకుందాము గుర్తుగా అనుకునేటప్పుడు కూడా ఇలా వర్షం స్టార్ట్ అయింది. మా డాడీ కంగారు పెట్టేస్తూ ఉంటారు, ఇంకేం తీసుకోవడానికి అవ్వలేదు. ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా విజయవాడలో రాజమండ్రి ట్రైన్ ఎక్కేసి ఇంటికి వచ్చేసాం. గాయ్స్ మీరు చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.